వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనము జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి లేటెస్ట్ వెంచర్ విల్లా ప్రాజెక్ట్, అదే మన స్పానిస్టా విల్లాస్కి వచ్చేసాం. మీరు చూడొచ్చు నా వెనకాల చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అండి. సో ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి తారమతిపేట నుంచి మనము వస్తే కనుక కరెక్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట, వెరీ నియర్ బై. అదే మనం సర్వీస్ రోడ్ గుండా వస్తేనైతే ఇంకా నియర్ బై, జస్ట్ 500 మీటర్స్ లో ఈ విల్లా ప్రాజెక్ట్ కి చేరుకోవచ్చు త్రూ సర్వీస్ రోడ్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కడానికి సర్వీస్ రోడ్ అనేది జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉందండి, ఓకేనా. సో అలా మనం నియర్ బై ఉన్నట్టు. సో కాబట్టి మనం చూసుకుంటే ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ హెచ్ఎండి అండ్ రెరా అప్రూవల్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఎలా డెవలప్ చేస్తున్నారు, ఏంటి, ఏమేమి ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు, సో స్టార్టింగ్ వచ్చే వాళ్ళకి మంచి ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. అదేంటి, ఇంకా విల్లాస్ అనగానే మనకు గుర్తుకొచ్చేసి ఎమ్యూనిటీస్ గుర్తొస్తాయి. సో స్పెషల్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి ఈ విల్లా ప్రాజెక్ట్ లో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఎంట్రీలోనే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఎంట్రీ ఆర్చ్, అండ్ అలాగే ఆ లోగో లాగా మనకి స్పానిస్టా కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్ గా. అండ్ పక్కనే మనం చూసినట్లయితే సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. అండ్ దాని పక్కన మనం చూస్తున్నట్లయితే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేసేసింది కంపెనీ. సో వాటర్ సప్లై అనేది ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి అన్ని విల్లాస్ కి అనేది అందుతుంది. అలాగే ఇక్కడ లోపలికి మనం వెళ్ళి చూద్దాము ఏమేమి డెవలప్మెంట్స్ ఇంకా అవుతున్నాయి అనేది. రండి. స్పానిస్టా విల్లాస్ లోపలికైతే మనం ఎంటర్ అయిపోయాము. చూడొచ్చు హెచ్ఎండి నార్మ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు. మాక్సిమం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినట్టే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు రోడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నడుస్తున్నటువంటి రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. అలాగే ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఇటువైపు మనం చూసుకుంటే రోడ్స్ అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ మనం చూడొచ్చు. బ్యూటిఫుల్ గా అవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా చక్కగా ప్లాంట్స్ ఎదిగాయి, మంచి మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. అలాగే పక్కన ఇక్కడ చూడొచ్చు మీరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ కూడా వస్తున్నాయి. ప్రతి విల్లాకి కూడా ఇట్లా సపరేట్ గా వాటర్ కనెక్షన్ అనేది ఇస్తున్నారు. అలాగే వాటర్ కూడా మనకు వస్తున్నాయి. ఈ వాటర్ అన్ని కూడా మనకి ఎట్లా అంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది కదా పైన, అక్కడ నుంచి వాటర్ అనేది మనకి ప్రతి విల్లాకి ఇలా వాటర్ కనెక్షన్ అనేది ఇండివిజువల్ గా ఇస్తూ ఉన్నారు. ఈ విల్లాస్ అన్నిటికీ కూడా ఎలక్ట్రిసిటీ చూసుకుంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే పక్కన మీరు చూస్తున్నారు కదా మోడర్న్ స్ట్రీట్ లైట్స్ పైన చూడొచ్చు మీరు. అండ్ అలాగే ఇక్కడ చూడండి డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది టోటల్ గా. అలాగే ఇక్కడ చూడొచ్చు నంబరింగ్ స్టోన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు ఫుట్ పాత్ కనిపిస్తూ ఉంది విత్ టైల్స్. అలాగే పక్కన మనకి కర్వింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. మాక్సిమం డెవలప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ పూర్తయిపోయాయండి. స్పానిస్టా విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ గా 21 ఎకర్ ప్రాజెక్ట్ అండి. సో ఇందులో మనకి 219 విల్లాస్ వస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా చాలా మంది బుక్ చేసుకున్నారని చెప్తున్నారు. అలాగే మోడల్ విల్లా కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. సో అది ఎలా ఉంది అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి ఇందులో విల్లాస్ టోటల్ గా డూప్లెక్స్ అలాగే ట్రిప్లెక్స్ విల్లాస్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి డూప్లెక్స్ విల్లా అనమాట. ఇది కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ నుంచి ఒక విల్లా చూసాం కదా, ఇప్పుడు వెనక సైడ్ చూడండి క్వైట్ బ్యాక్ సైడ్ లో అటు కూడా ఇంకో విల్లా. టోటల్ ఇవి రెండు కూడా మనకి మోడల్ విల్లాస్ గా కన్స్ట్రక్ట్ చేసిస్తున్నారు అనమాట. సో వచ్చే వాళ్ళకి ఒక మంచి ఐడియా కోసం దీని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అలాగే మనకి ఇందులో ఉన్నటువంటి విల్లాస్ యొక్క సైజెస్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, మనము 190 స్క్వేర్ యార్డ్స్ నుంచి టోటల్ 900 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. అంత సైజెస్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మన బడ్జెట్ మరి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్ ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 1900 స్క్వేర్ ఫీట్ నుంచి కన్స్ట్రక్షన్ ఏరియా స్టార్ట్ అవుతుంది. 5000 స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఉందన్నమాట. సో అక్కడ మన బడ్జెట్ ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా ఇందులో డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ వరకు విల్లాస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. ఇలా ఎమ్యూనిటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. సో విల్లా ప్రాజెక్ట్ అనగానే ఫస్ట్ అందరూ కూడా చూసేది ఏంటంటే ఎమ్యూనిటీస్, ఎటువంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, క్లబ్ హౌస్ ఎలా ఉంటుంది అని. సో ఇక్కడ 25,000 స్క్వేర్ ఫీట్ లో క్లబ్ హౌస్ అనేది ఈ ఏరియాలో రాబోతోంది. క్లబ్ హౌస్ లో చూసుకున్నట్లయితే మనకి మినీ ఫంక్షన్ హాల్ లాగా చిన్నగా వస్తుంది. అలాగే ఇండోర్ గేమ్స్ ఉంటుంది, చిల్డ్రన్ ప్లేకి సంబంధించిన గేమ్స్ ఉంటాయి. అలాగే జిమ్, ఇంకా ఇలా కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ అన్ని కూడా క్లబ్ హౌస్ లో ఏర్పాటు చేయబోతున్నారు.
చేయబోతున్నారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఇందులోనే మినీ సూపర్ మార్కెట్ కూడా ఉంటుందన్నమాట. బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా హ్యాపీగా అక్కడనే మనం షాప్ చేసుకోవచ్చు. ఈ విలా ప్రాజెక్ట్లో మరొక అట్రాక్షన్ ఏంటి అంటే ఈ స్పాట్ అండి. ఇదే బుద్ధుడి విగ్రహంతో పాటు ఏర్పాటు చేసినటువంటి పార్క్ ఏరియా. బ్యూటిఫుల్గా మనకి పార్క్ ఏరియాలో ఎవెన్యూ ప్లాంటేషన్ అదంతా కూడా చేశారు. అలాగే ఇంకా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బుద్ధ విగ్రహం అండి. మీరు చూడొచ్చు 28 ఫీట్ యొక్క విగ్రహం. 28 ఫీట్ ఉంది, చాలా పెద్దగా ఉంటుంది. మనం ముందుకెళ్తే చాలా చిన్నగా అనిపిస్తాం. ప్రశాంతంగా అక్కడ కాసేపు మనం ఎర్లీ మార్నింగ్స్ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. అంత బాగుంటుంది అనమాట ఏరియా. అండ్ అలాగే ఇక్కడ వైపు మనం చూసినట్టయితే వన్స్ టోటల్ గ్రీనరీ అనేది కనిపిస్తూ ఉంది. దాంతో పాటే ఒక్కొక్క విల్లాస్కి కావచ్చు, ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక స్పెషాలిటీ అనేది ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ అలా ఒక 2 స్పెషాలిటీస్ మెయిన్గా మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బుద్ధుడి విగ్రహము, దాని తర్వాత ఇక్కడ డెక్స్ అనమాట. ఒక 3 డెక్స్ అనేవి ఏర్పాటు చేశారు టోటల్గా. అండ్ అది కూడా చూద్దాం, అటు వెళ్ళేసి చూద్దాం రండి. ఎస్, సో డెక్ ఉన్న ఏరియాస్కి వచ్చేసాం మనము. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదనమాట. అలాగే అటువైపు కార్నర్లో కూడా ఒకటి ఉంది, చూడొచ్చు మీరు. అండ్ అలాగే అటువైపు ఇంకోటి ఉందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడికైతే వెళ్దాం రండి. 3 డెక్స్ కూడా ఒకేలాగా ఉంటాయి. ఈ ఆర్చ్ లాగా కన్స్ట్రక్షన్, 2 సైడ్స్ స్టెప్స్ ఇలాగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా పైకి వన్స్ ఎక్కిన తర్వాత మనకి టోటల్ గ్లాస్తో మనకి ఇలా కార్నర్స్ అనేది ఇలా ఫినిషింగ్ ఇలా వస్తుంది గ్లాస్తో. అండ్ అలాగే వ్యూ చూస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఈ డెక్ మెయిన్గా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, లేదంటే సాయంత్రాలు ప్రశాంతంగా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తూ బయట గ్రీనరీని ఎంజాయ్ చేయడానికి టోటల్ 3 డెక్స్ అనేవి ఇలా కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అండ్ వన్స్ ఇటువైపు చూడండి, ఆ రోడ్స్ అంతా కూడా మనకి బ్లాక్ టాప్ రోడ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మాత్రం మనకి సీసీ రోడ్స్ ఇచ్చారు. మీరు కింద చూసినట్టయితే చిన్నగా సన్నగా రోడ్ అనేది వెళ్తూ ఉంది. ఇది దేనికోసం అని అంటే వాకింగ్ ట్రాక్ అన్నమాట. సో టోటల్ ఈ విల్లాని మొత్తం కవర్ చేస్తుంది, విల్లా ప్రాజెక్ట్ మొత్తాన్ని కవర్ చేస్తుంది అనమాట ఈ వాకింగ్ ట్రాక్. సో సాయంత్రాలు మార్నింగ్స్ అలా వాకింగ్ చేసే వాళ్ళకి, జాగింగ్ చేసే వాళ్ళకి, పిల్లలు సరదాగా సైక్లింగ్స్ చేసుకునే వాళ్ళకి కోసం ఈ ట్రాక్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇంటర్నల్గా చాలా విల్లాస్ ఉన్నాయి. సో పీపుల్ అందరూ కూడా కార్స్, బైక్స్ మూవ్ అవుతూ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి సపరేట్గా ఈ ఏరియా అనేది ఇలా కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇచ్చారనమాట. ఇది మెయిన్ అట్రాక్షన్ టోటల్ ఈ విల్లా ప్రాజెక్ట్కి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ చెప్పాను స్టార్టింగ్లోనే, తారమతిపేట ఎగ్జిట్ నుంచి అయితే జస్ట్ 3 కిలోమీటర్స్ అని. అండ్ అది కాకుండా మనకి ఉప్పల్ తర్వాత మనకి ఘట్కేసర్ ఉంటుంది కదా, సో ఆ ఘట్కేసర్ ఎగ్జిట్ నుంచి కూడా ఇటు రావచ్చు. అలాగే పెద్దంబర్పేట ఎగ్జిట్ నుంచి కూడా రావచ్చు. టోటల్గా ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ నుంచి అయితే మనం ఈజీగా ఈ ప్లేస్కి చేరుకోవచ్చు. ఇంకా అలాగే మనం మెట్రో కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటేనైతే ఫస్ట్ మనకి ఉప్పల్ అండ్ నాగోల్ మెట్రో నుంచి కూడా కనెక్టివిటీ ఉంది. అలాగే అది ప్రపోజ్డ్ ఘట్కేసర్ మీదుగా వయ యాదగిరిగుట్ట వరకు కూడా ఇప్పుడు రాబోతుంది, గవర్నమెంట్ ప్రపోజల్ చేశారనమాట. సో వన్స్ అది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఘట్కేసర్ నుంచి ఇంకా ఈజీగా మనం ఇక్కడికి చేరుకోవచ్చు త్రూ మెట్రో కూడా. ఇంకా అలాగే నియర్ బై ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ లేదంటే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నియర్ బై చాలా స్కూల్స్ ఉన్నాయండి, కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అలాగే మెయిన్గా మనకి ఎంప్లాయ్మెంట్ సోర్స్ వచ్చేసి మనకి పోచారం ఐటీ హబ్ అని చెప్పొచ్చు. అందులో రహేజా ఐటీ, ఇంకా ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఉన్నాయి, చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి దీంతో పాటు కూడా. సో చాలా మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా హాస్పిటల్ విషయానికి వస్తేనైతే బీబీనగర్ ఎయిమ్స్ మనకి చాలా చాలా దగ్గర అవుతుంది ఈ లొకేషన్కి. అలాగే ఇక్కడ నుంచి చాలా చాలా దగ్గరలో ఉందండి రామోజీ ఫిల్మ్ సిటీ, మంచి టూరిజం ఏరియా అని చెప్పొచ్చు. ఈ విలా ప్రాజెక్ట్లో విలా కొనాలి అనుకున్న వాళ్ళకి కంపెనీ మంచి లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. కొన్ని బ్యాంక్స్తో టైఅప్ అయి ఉంది. అలాగే అవే బ్యాంక్స్కి సంబంధించే కాకుండా కంపెనీ కూడా తన ఓన్గా కూడా కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఆఫర్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీనియర్ డైరెక్టర్ సేల్స్ నుంచి మనతో పాటు ఉన్నారు సుధాకర్ గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. December 15th నుంచి కొత్త ఆఫర్ పెట్టినారు. అప్పుడు 24 months అండ్ 18 months 12 months ఈఎంఐ ఇది ఆఫర్ పెట్టినారు. కానీ కస్టమర్కు అది అనుకున్నంత రాలేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి బ్యాంక్ లోన్ తక్కువ రావడం చేత ఎంతైతే వస్తుందో అనుకుంటామో అంత రాలేకపోయింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మన December 15th నుంచి ఎలా పెట్టారు అంటే 24 months రెంటర్ కింద ఇచ్చామండి. అంటే మేము ప్లాట్ సైజ్ కాకుండా ఎస్ఎఫ్టీకి పోదాం. ఎగ్జాంపుల్ 200 గజాలు ఉందనుకుందాం. 1900 ఎస్ఎఫ్టీ నుంచి 2050 ఎస్ఎఫ్టీ వరకు పోయిన వాళ్ళకి 36,000 రెంట్. అలా 2100 నుంచి 2400 పోయిన వాళ్ళకి 40,000. తర్వాత అట్లా ఎక్స్ట్రా ఎట్లంతా ఎస్ఎఫ్టీ జరుగుతుందో
ఆ పోయిన దానికి ఒక్కొక్కసారి 45,000 55,000 నుంచి 900 గజాలలో ఎగ్జాంపుల్ 6,000 ఎస్ఎఫ్టీ తీసుకున్న వాళ్ళకు కూడా 85,000 రెంట్ ఇవ్వడానికి కంపెనీ నుంచి ఎండి గారు నిర్ణయం చేశారండి. కొన్న వాళ్ళకి మీరే రెంట్ ఇస్తారా అండి? కొన్న వాళ్ళకి రెంటేనండి. ఇప్పుడు డిస్కౌంట్ లాగా అలాంటిది అని కాకుండా కూడా ఇప్పుడు ఈఎంఐ మొన్నటి వరకు మనం 24 మంత్స్ అండ్ 18 మంత్స్ మనం ఇచ్చాము కదా, అది ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి 75% లోన్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 lakhs మీకు వస్తుంది అని చెప్పినప్పుడు అది డిస్కౌంట్ కింద ఇచ్చేవాళ్ళము. ఈఎంఐ అనేది బ్యాంక్ నుండి ఎంత అయితే పెడతారో అది వీళ్ళకు ఇచ్చేవాళ్ళము. వాళ్ళు ఈఎంఐ కట్టుకునేవాళ్ళు, వాళ్ళకి బర్డెన్ లేకుండా. అంటే దీనికి కారణం ఏంటి అని అంటే రైతు ఆగిపోయి ఉంటే బాగుండు అని కస్టమర్స్ వచ్చి చూసి రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళకి అదొక బేస్ చేశాము. కానీ అక్కడ వాళ్ళ సిబిల్ స్కోర్ కాబట్టి కానీ లేదంటే అదనంగా లోన్ తక్కువ రావడం చేత అంటే 10 lakhs వస్తుందనే దగ్గర వాళ్ళకు 8 lakhs 7 lakhs వచ్చే వరకల్లా కస్టమర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. అది కాకుండా ఎండి గారితో మీటింగ్లో మాట్లాడినప్పుడు ఏంటంటే దాన్ని ఆ రూపంగానే దాన్ని 24 months రెంటల్ కింద పెట్టాం. లోన్ 75 రానియండి కస్టమర్కి లేదా 60% రానియండి, అది మాకు సంబంధం లేదు, వాళ్ళే పేమెంట్ చేసుకుంటారు కాబట్టి దీన్ని మనం చేసామన్నట్టు. ఈ విధంగా చేస్తుంటే ఇప్పటికి ఈ మధ్యన దాదాపు ఒక ఈ December 15th నుంచి క్లోజింగ్స్ అనేవి చాలా స్పీడ్ పెరిగిందండి. అది అంటే వాళ్ళ కస్టమర్ని దృష్టిలో పెట్టుకునే మేము చేయడం జరుగుతుంది అని. సో ఈ విల్లా ప్రాజెక్ట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అని అంటే ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్ అండి. మామూలుగా అన్ని విల్లా ప్రాజెక్ట్స్లో చూసుకున్నట్లయితే స్విమ్మింగ్ పూల్ ఇస్తారు, బట్ అది కామన్ స్విమ్మింగ్ పూల్ ఎదర్ 1, 2 or 3 ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రతి విల్లాకి ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో కాబట్టి ఆ ఫ్యామిలీస్ ఇండివిజువల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి అన్ని ప్రొవైడ్ చేస్తున్న అమ్యూనిటీస్ గురించి, ఫెసిలిటీస్, జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కూడా చూసాం కదా. ఇంకా ఫైనల్గా మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, మెసేజెస్ కూడా చాలా మంది చేస్తున్నారు. ఓకే, ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నారు కానీ ప్రైస్ చెప్పట్లేదు అని. సో దానికి రీజన్ ఏంటి అంటే ఈ రోజు ఉన్న ప్రైస్ మళ్ళీ కొన్ని రోజుల్లో హైక్ అవుతూ ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్లో మనం ప్రైస్ అనేది చెప్పట్లేదు. అయితే ఇక్కడ ప్రెసెంట్ మనం ఈ రోజు వీడియో చేస్తున్నాం. సో ఈ రోజు ప్రైస్ వచ్చేసి 7,000 per square feet అనమాట. సో ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి చూసారు కదా, ఇది ఇవాల్టి జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్పానిస్టా విల్లాస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ నేనైతే ప్రొవైడ్ చేశాను. సో మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ రియల్ ఎస్టేట్ టీవీలో మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్. Please subscribe Real Estate TV, like, share and comment.